హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ఫస్ట్ మార్చ్ని వచ్చినటువంటి షిఫ్ట్స్లో కొన్ని క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి కొంచెం టైం ఎక్కువ తీసుకునేవి కూడా ఉన్నాయి. సో మీరైతే ఎన్ని క్వశ్చన్స్ చేయగలరు, అంటే ఇవే క్వశ్చన్స్ మీ షిఫ్ట్లో వచ్చి ఉంటే ఎన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు, వాటిని కామెంట్ సెక్షన్లో ఒకసారి మీరు మెన్షన్ చేయండి. అండ్ మన ఇన్స్టిట్యూట్లో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఏఎల్పి టెక్నీషియన్, ఆర్పిఎఫ్ అండ్ గ్రూప్ డికి కోచింగ్ అనేది స్టార్టింగ్ అవుతుంది. ఆ న్యూ బ్యాచెస్ అనేవి మనకు స్టార్ట్ అయ్యాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో కాంటాక్ట్ చేసి దానికోసం ఇంకా మీరు తెలుసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ టుగెదర్ కెన్ డూ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిగ్గింగ్ ఇన్ 24 days. బాయ్ అండ్ మ్యాన్. సో ఇక్కడ చూడండి, మ్యాన్ అండ్ బాయ్. సో చూడండి, మ్యాన్ అండ్ బాయ్ కలిపి ఎన్ని రోజులు వర్క్ చేస్తారంట? 24 days లో వర్క్ కంప్లీట్ చేస్తారు. దేర్ స్పీడ్స్ ఇన్ డిగ్గింగ్ ఆర్ ఇన్ ద రేషియో 4:3. సో 4:3. సో మ్యాన్ ది బాయ్ ది స్పీడ్స్ ఎలా ఇచ్చాడు? 4:3. దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అనేవాడు 4 parts డిగ్ చేస్తే బి అంటే ఏంటి? బాయ్ అనేవాడు 3 parts డిగ్ చేస్తాడు. అంటే మీనింగ్ ఏంటిది? ఎఫిషియన్సీ ఇచ్చారు మనకి ఇక్కడ. హౌ మెనీ డేస్ విల్ ద బాయ్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎంగేజ్డ్ అలోన్. ఒకవేళ బాయ్ ఒక్కడే వచ్చి వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో చేయగలడు? ఇద్దరు కలిపి చేస్తే 24 days పడుతుంది. అండ్ వాళ్ళ ఎఫిషియన్సీస్ ఇచ్చాడు. బాయ్ ఒక్కడే వెళ్తే ఎన్ని డేస్ లో చేస్తారని అడిగాడు. సో చూడండి, టోటల్ వర్క్ ఏంటో మనకు తెలియాలి. ముందుగా టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. నెంబర్ ఆఫ్ డేస్ అంటే 24, ఎఫిషియన్సీ ఇద్దరిది కలిపి కదా, ఇక్కడ ఇద్దరు కలిపి 1 day లాగా చేస్తారు. ఎఫిషియన్సీ అంటే ఏంటి? 1 day లో వాళ్ళు చేసే వర్క్ ఎఫిషియన్సీ అంటాం. మ్యాన్ అయితే 1 day లో 4 parts చేస్తారు. బాయ్ ఒకటి వెళ్తే 3 parts. ఇద్దరు కలిపితే 1 day లో ఎంత చేస్తారు? 7 parts. సో 7 into 24. ఈ 7 into 24 ఎంత అవుతుంది? సో దీన్ని ఇలాగే ఉంచండి, దీన్ని మల్టిప్లికేషన్ చేయొద్దు. ఇది టోటల్ వర్క్. 7 into 24 అనేది టోటల్ వర్క్. సో దీన్ని ఎవరు చేయాలంటే ఇప్పుడు బాయ్ ఒక్కడే చేయాలి. బాయ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 parts. బాయ్ ఒకడు 3 parts చేస్తాడు 1 day కి. 7 into 24 టైమ్స్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ లో చేస్తాడో చూద్దాం. సో 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 times. 7 8 0 ఎంత? 56 days అనేది ఆన్సర్ అవుతుంది. 56 days. నెక్స్ట్ వన్. అజయ్ కెన్ కంప్లీట్ 2/5 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 20 days. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ 10 days? 2/5 పార్ట్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ లో అవుతుంది? 20 days. 10 days లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ అవుతుందో అని అడుగుతున్నారు. సో చూడండి, 2 parts, మొత్తం 5 parts అనుకున్నాం. టోటల్ గా 5 parts. 5 parts లో 2 parts చేయడానికి 20 days అవుతుందంటే, సో 1 part చేయడానికి ఎన్ని డేస్ అవుతుంది? 10 days అవుతుంది. 2 parts కి 10 days 20 days అయితే 1 part కి ఎంత అవుతుంది? 2 10 times. సో 1 part కి 10 days పడుతుంది. అంటే ఎంతవరకు కంప్లీట్ అయింది? 1/5 part కంప్లీట్ అవుతుంది 10 days లో. సో దీని పర్సెంటేజ్ లో చూపించాలి కాబట్టి ఇంటూ 100. 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 20 times. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 20% అనేది ఆన్సర్ అవుతుంది. On a certain sum of money lent out 40% per annum. Rate of interest ఎంత? 40%. The difference between the compound interest per 1 year payable half yearly. చూడండి, ఇది 1 year కానీ హాఫ్ ఇయర్లీ పే చేస్తారంట. అంటే 1 year టోటల్ డ్యూరేషన్ ఎంత? 1 year. కానీ ఏం చేస్తారు? 6 months ఒకసారి పే చేయాలంటే ఇంట్రెస్ట్. అంటే ఎన్ని 6 months ఉంటాయి? 2 6 months ఉంటాయి. 2 times పే చేయాలి ఇంట్రెస్ట్ అనేది. ఏ విధంగా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 40% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ రెండింటి నుండి వచ్చిన ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 200. సో ముందుగా చూద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత వస్తుంది? సో జనరల్ గా ఎంత? ఇది 40% పర్ యానం. 1 year కి 40% అయితే 6 months కే కదా మనం ఇక్కడ చూడాలి, హాఫ్ ఇయర్లీ. సో హాఫ్ ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? బై 2 చేయాలి. ఎందుకు బై 2 చేయాలి? 1 year కి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 half years ఉంటాయి. సో అందుకే బై 2 చేస్తాం. అదే క్వార్టర్లీ అంటే ఏం చేస్తాం? బై 4 చేస్తాం. సో అప్పుడు ఎంత అవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో 2 years కదా, మనం ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే సక్సీ ఫార్ములాలో వేయచ్చు మీరు. ఎక్స్ ప్లస్ వై ప్లస్, సో ఈ సక్సీ ఫార్ములా ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100. 20 into 20/100. సో ఇది దీన్ని ఎలా ఉంచండి. అదే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 40% పర్ యానం 1 year. 1 year కి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 40% వస్తుంది. అదే ఇక్కడైతే ఎంత వస్తుంది? 44% వస్తుంది. సో ఈ 40% కి 44% కి మధ్య డిఫరెన్స్ ఎంత? 4%.
అంటే 4% అనేది 200 అయితే 100 ఎంత అవుతుందో అని అడుగుతున్నారు. సమ్ అంటే ఎంత, టోటల్ ఎంత అని అడుగుతున్నారు. 4 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 టైమ్స్. 50 into 100 అంటే 5000 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ద adjacent sides of the rectangle whose perimeters is 60 centimeters. సో ఇలా ఒక రెక్టాంగిల్ ఉంది అనుకుందాం. దీని యొక్క పెరిమీటర్ అంటే ఏంటి, ఈ సరౌండింగ్ చుట్టుకొలత ఎంత ఇచ్చారు మనకి, 60 సెంటీమీటర్స్. అండ్ సైడ్స్ ఏ విధంగా ఉన్నాయి, రేషియో 3:2. సో లెంత్ 3 parts అయితే ఇదంతా 2 parts. దీని 2x 3x అనుకుందాం. నెక్స్ట్ పెరిమీటర్ అంటే ఫార్ములా 2 of L plus B, 2 of length plus breadth. సో 3x plus 2x, 3x plus 2x అంటే ఎంత అవుతుంది, 5x. సో దీని ఎంత అని చెప్పారు, 60. ఇది ఎంత అవుతుంది, 5 2s are 10, 10 6 10. సో x is equal to 6 వచ్చింది. సో 3x అంటే ఎంత అవుతుంది, 18. నెక్స్ట్ 2x అంటే ఎంత అవుతుంది, 12. సో ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు దేనికి, ఏరియా అడిగారు. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో 18 into 12 చేయండి, ఎంత అవుతుంది దీని ఆన్సర్, 216 అనేది ఆన్సర్ అవుతుంది. 216 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, 2 numbers are in the ratio 13:9. If their HCF is 13, then find the largest number. సో చూడండి, ఇది ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా రేషియో ఇచ్చి హెచ్ఎఫ్ ఇస్తే ఆ నెంబర్ని ఎలా ఫైండ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఇఫ్ 2 numbers are in the ratio A:B, ఎలా ఒక 2 numbers are in the ratio ఎలా ఇచ్చాడు, A:B, అండ్ దర్ హెచ్ఎఫ్ కూడా ఇచ్చాడు అనుకో, ఆ నెంబర్స్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే, ఒక నెంబర్ ఏమవుతుంది, హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయితే హెచ్ఎఫ్ ఇంటూ ఏ అనేది ఒక నెంబర్ అవుతుంది, హెచ్ఎఫ్ ఇంటూ బి అనేది ఒక నెంబర్ అవుతుంది. అంటే ఏం చేస్తాం మనం, సో ఈ హెచ్సిఎఫ్ తో దీన్ని మల్టిపుల్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, హెచ్సిఎఫ్ తో దీన్ని మల్టిపుల్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. మనకు లార్జెస్ట్ నెంబర్ కావాలని అంటే ఏమవుతుంది, 13 కదా, 13 తో 13 మల్టిపుల్ చేస్తే లార్జెస్ట్ వస్తుంది. 13 ఎంత అవుతుంది, 169. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా మనకు రేషియో ఇచ్చి హెచ్ఎఫ్ ఇస్తే ఆ నెంబర్స్ ఫైండ్ చేయమంటే ఏ విధంగా చేయాలి, హెచ్ఎఫ్ ఇంటూ ఫస్ట్ ఏ అనేది ఒక నెంబర్ అవుతుంది, హెచ్ఎఫ్ ఇంటూ బి అనేది ఒక నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. A book is sold at 5,550 at 25% discount. 25% డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఎంత కొన్నాడంట, 5,550 అంటే అమ్మారు. 25% డిస్కౌంట్ ఇవ్వగా ఎంతకి అమ్మారు, 5,550కి అమ్మారంట. అంటే 75, 100లో 75, 25 తీస్తే ఎంత అవుతుంది, 75. ఇదంతా 5550. సో నెక్స్ట్, క్యాల్కులేట్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే ఎంత, 100. సో టోటల్ ఎందుకు ఇది, సో మనకు చూడండి ఈ డిస్కౌంట్ వచ్చింది అంటే ఎక్కడ నుండి వస్తుంది, మార్కెట్ ప్రైస్ నుండే కదా, 100 నుండి తగ్గించాం, ఇదేంటి మార్కెట్ ప్రైస్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది. 75 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 75 అనేది. సో 75 చూడండి, 75 74 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 75 74 టైమ్స్. సో చూడండి 100 into 74 అంటే ఎంత అవుతుంది, 7400 అనేది ఆన్సర్ అవుతుంది. 7400 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో లేదు నార్మల్గా కూడా మీరు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నార్మల్గా క్యాన్సిల్ చేయండి, ముందుగా ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. 25 3s 25 4s, తర్వాత ఈ 3తో దీన్ని క్యాన్సిల్ చేయండి, తర్వాత ఈ విధంగా మల్టిపుల్ చేసుకోండి. ఎలా అయినా చేసుకోండి, మల్టిప్లికేషన్ అనేది మీ ఇష్టం. సో దాన్ని ఏ విధంగా అయినా చేయొచ్చు. నెక్స్ట్, సాలరీస్ ఆఫ్ రోహన్ అండ్ సోహమ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. దీన్ని 2 మెథడ్స్లో చెప్తా. సెకండ్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్ అవుతుంది, సో ఈజీ అవుతుంది ఫస్ట్ మెథడ్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, వీళ్ళిద్దరి యొక్క సాలరీస్ ఎంత, 2:3 అంటే 2x అంటే 3x అనుకుందాం. తర్వాత ఈచ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2000. ఇద్దరికి 2000 ఇంక్రీజ్ వచ్చిందంట, ఇంక్రిమెంట్ వచ్చింది. 3x 2x అనుకుందాం, ఇద్దరికి 2000 ఇంక్రీజ్ అయింది, వీళ్ళకి కూడా 2000 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయిన తర్వాత వాళ్ళ రేషియోస్ ఎంత వచ్చాయి, 40/57. సో ఈ విధంగా వచ్చాయి. వాట్ ఈస్ ద సోహన్స్ ప్రజెంట్ సాలరీ. సోహన్ అంటే ఎవరు, సెకండ్ పర్సన్. వీళ్ళ యొక్క ప్రజెంట్ సాలరీ ఎంత అని అడిగారు, యాక్చువల్ సాలరీ ఎంత. సో దీన్ని ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం. 57 into 2 అంటే ఎంత, 114x ప్లస్ 57 into 2000 అంటే 114,000 ఈజ్ ఈక్వల్ టు 40 into 3 అంటే ఎంత, 120x ప్లస్ 40 into 2 అంటే 80,000. సో దీన్ని సాల్వ్ చేస్తే 114x 120x మైనస్ చేస్తే ఎంత, 6x ఈజ్ ఈక్వల్ టు 34,000. సో ఎక్స్ ఎంత అవుతుంది ఇప్పుడు, సో ఇక్కడ రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 34,000/6. సో మనకి ఎంత కావాలి, సోహన్ కావాలి. సోహన్ ఎంత అనుకున్నాం, 3x. సో ఎక్స్ అనేది 34,000 అయితే 3x కావాలంటే, సో ఇక్కడ 3 పెడితే ఇక్కడ,
సో ఇది చూడండి, సాల్వ్ చేయండి. 3 2s, నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 17,000 టైమ్స్. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది అవుతుంది. సో మనం ఈ ప్రాసెస్, ఇది ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా చెప్పొచ్చో చూద్దాం. నెక్స్ట్ ఇంకో మెథడ్లో కూడా చూద్దాం. సో ఆ సెకండ్ మెథడ్లో మీరు చేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఫస్ట్ మెథడ్ అనే ఆన్సర్ వస్తుంది, కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి మన సెకండ్ మెథడ్ కూడా ఒకసారి చూద్దాం. దానిలో మీకు ఈ రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తే దాన్నే చేయండి. సో సెకండ్ ఫస్ట్ అని కాకుండా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. సో చూడండి, ముందుగా రేషియో ఎంత ఇచ్చారు? స్టార్టింగ్ రేషియో ఎంత? 2:3. తర్వాత ఎంత అయింది? 40:57 అయింది. సో ఇద్దరికి ఇంక్రిమెంట్ ఎంత వచ్చింది? ఇద్దరికి 2000 వచ్చింది. ఇద్దరికి 2000. సో ముందు ఏం చేస్తామంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి, తర్వాత ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 57 2s ఎంత అవుతుంది? 114. నెక్స్ట్ 40 3s ఎంత అవుతుంది? 120. ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలి మనకి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ ఈ రెండు మల్టిపుల్ చేస్తాం. సో 40 × 20, ముందుగా దీంతో దీన్ని మల్టిపుల్ చేయండి. సో 40 × 20 2000 అంటే ఎంత అవుతుంది? 80,000 అవుతుంది. 80,000. నెక్స్ట్ 2000 × 57 అంటే ఎంత అవుతుంది? 114,000. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 34,000. 6 పార్ట్స్ అనేది 34,000 అయితే మనకి ఎవరు కావాలి? సోహన్స్ ప్రెసెంట్ కావాలి. 3 పార్ట్స్ ఎంత? దీన్ని సాల్వ్ చేయండి, అవుతుంది 3 2s 2 17,000. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. ఈ సెకండ్ మెథడ్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, చూసుకోండి. ఈ మెథడ్లో మనకి ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయాలి. ఒకవేళ ఒకరికి ఇంక్రిమెంట్ 2000, ఇంకొకటి 3000 అంటే ఇక్కడ 2 ఇక్కడ 3 ఆ విధంగా చేంజ్ చేసుకుంటా అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫై. సో సమ్ ఏదో ఈక్వేషన్స్ ఇస్తున్నాడు, దీన్ని సింప్లిఫై చేయాలంటే మనం. సో చూడండి 17.28/x. సో దీని అంతటిని ఇటువైపు తీసుకుని వెళ్దాం. సో అప్పుడు ఏమవుతుంది? 2 × 3.6 × 0.2 అనేది అవుతుంది. సో మనకి రెండింటిని ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి సో ఈ రెండు నెంబర్స్ ముందు కూడా మనం తీసేవచ్చు. సో దీన్ని సాల్వ్ చేయండి. 36 2s అంటే 72. 72 2s 144. దీన్ని మల్టిపుల్ చేస్తున్నాం. సో ఇవి పోయేగా, ఇంకా ఇవి పోయిందంటే ఏమవుతుంది? 36 అవుతుంది, ఇది 2 అవుతుంది. 2 36 72, 72 2s 144. 144 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఉన్నాయి, ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి, అప్రాక్సిమేట్స్ లేవు. అంటే దీంతో ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోవాలి, దీంతో ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వాలి. సో 144 ఎనీ టైమ్స్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ మన యూనిట్ ప్లస్ డిజిట్స్ ని చెక్ చేస్తూ మీరు వెళ్ళొచ్చు కావాలనుకుంటే. సో ఇక్కడ చూడండి 144 ఉంది, ఇక్కడ 4ని అంటే చూడండి ఇక్కడ ఎలా చేయాలి. ఇక్కడ 4 ఉంది, దీన్ని ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది? ఏ నెంబర్తో చేయాలి? మనం 2తో చేయాలి. సో అంటే ఏమవుతుంది? సో 12 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్లో ఆప్షన్స్లో ఏముంది? 2 అనేది ఒక దగ్గరే కదా ఉంది, అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x = ఎంత అవుతుంది? 12 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా యూనిట్ ప్లస్ డిజిట్ నుండి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సింప్లిఫికేషన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 12% and 10%? సో చూడండి ఇక్కడ, సో ముందుగా సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఇస్తారంట 100 రూపీస్ ఉంది. ముందుగా ఎంత డిస్కౌంట్? 12% డిస్కౌంట్. 100లో 12% తగ్గిస్తే ఎంత అవుతుంది? 88. సో దీనిలో మరలా 10% డిక్రీస్, 10% తగ్గించాలి. 88లో 10%. సో ఏ నెంబర్ యొక్క 10% కావాలన్నా దాన్ని ఎవరితో డివైడ్ చేయాలని చెప్పాం? 10తో డివైడ్ చేయాలి. 88ని 10తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 8.8. 88లో 8.8 మనం మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 79.2. అంటే ఫైనల్గా ఈ 100 అనేది ఎంత వరకు వచ్చింది? 79.2కి వచ్చింది. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది? 20.8% అనేది డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఎంత? 20.8% అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఎప్పుడు ఇది సక్సెసివ్ డిస్కౌంట్స్లో అయితే. నెక్స్ట్, ఏ నెంబర్ when divided by 119 leaves 19 as remainder. If it is divided by 17, it will leave a remainder. సో ఇక్కడ చూడండి, ఇది ఈజీ వన్నే, కానీ నార్మల్గా ముందు ఎలా చేయాలో చెప్తాం. దీని తర్వాత సెకండ్ మెథడ్ కూడా చెప్తా. ఒక నెంబర్ని 119తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 19 వస్తుందంట. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 17, అదే నెంబర్ని, సో ఇక్కడ ఏదో సమ్ నెంబర్ ఏదో ఉందంట, ఇదే నెంబర్ని ఇప్పుడు నేను 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందని అడుగుతున్నారు. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఇక్కడ లీస్ట్ నెంబర్ని ఏం తీసుకొచ్చో చూద్దాం. ఇక్కడ రావాలి మనకి 119 1s తీసుకుందాం. 119 1s ఎంత? 119 అనేది అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు 138 అనేది అవుతుంది. సో దేనికి? ఫర్ ఎగ్జాంపుల్ మనం 5తో 7 డివైడ్ చేసాం అనుకో, 5 1s 5. సో రిమైండర్ అయితే 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది?
ఈ వాల్యూ కదా వస్తుంది మనకి. సో ఈ విధంగా సో అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది. అంటే ఆ నెంబర్ ఎంత 138. ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నాం, 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి, మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, ఆన్సర్ వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ ఎక్కడ తప్పు అవుతుంది. సో నేను ఎందుకు ఇది తీసుకున్నా అంటే ఎంత చిన్న వాల్యూ ఉంటే అది మనకి ఈజీ అవుతుంది కాబట్టి నేను తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ 138. ఇదే 138 మనం 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగారు. సో 1780 ఎంత అవుతుంది, 136. సో రిమైండర్ ఎంత అవుతుంది, అప్పుడు 2 అనేది రిమైండర్ అవుతుంది. ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో దీన్ని ఇంకో విధంగా చేద్దాం. అసలు దీనికి ఈ మొత్తం అంతా అవసరం లేదు, క్వశ్చన్లోనే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చూడండి, ముందుగా డివిడెండ్స్ ఏంటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఎవరితో డివైడ్ చేస్తున్నాం, ఎవరైతే భాగిస్తున్నామో ఆ నెంబర్స్ కావాలి మనకి. ఈ 119, 70 ఈ నెంబర్తో ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది లేదో చూడండి. రెండు డివిజన్స్, ఈ సెకండ్ నెంబర్తో ఈ ఫస్ట్ నెంబర్ ఇది క్యాన్సిల్ అవుతుంది లేదో చూడండి. 17 క్యాన్సిల్ అవుతుందా, 17 7 క్యాన్సిల్ అవుతుంది. 17 7 ఎంత 119 అనేది అవుతుంది. సో ఈ విధంగా ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అయితే డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఈ 17 తో ఈ రిమైండర్ ని డివైడ్ చేయండి. ఈ 17 తో ఈ 19 డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో మన ఏంటి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, పెన్ వితౌట్ పెన్ మన ఆన్సర్ చేయొచ్చు దీన్ని. 17 తో ఇది ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయితే దీంతో డైరెక్ట్ గా రిమైండర్ ని డివైడ్ చేయండి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 17 తో 19 డివైడ్ చేస్తే రిమైండర్ 2 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, 3 partners P, Q and R start a business. Twice P's capital is equal to thrice Q's capital. Twice P's capital is equal to thrice Q's capital. Next, and Q's capital is equal to the 4 times of R's capital. Q capital ఎంత అవుతుందంటే 4 times of R capital అవుతుందంట. సో దీని నుండి మనం PQR వాల్యూస్ తీసుకొని రావచ్చా. P by Q ఎంత అవుతుంది ఇక్కడ 3/2. నెక్స్ట్ Q by R ఎంత అవుతుంది 4/1. సో నాకు ఇప్పుడు P/Q/R కావాలి. P/Q/R కావాలంటే ఏం చేస్తాం, 3/2. దీన్ని ఎల్సిఎం మెథడ్ లో కూడా చేయొచ్చు మీరు, 4/1. సో ఎల్సిఎం మెథడ్ లో చేద్దాం, ఎల్సిఎం మెథడ్ లో చూద్దాం. సో ఇదేంటిది PQ, ఇది QR. ఈ Q ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, రెండింటిని ఈక్వల్ చేయాలి మనం. ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 4 రావాలంటే ఎంతో మల్టిపుల్ చేయాలి, 2 తో మల్టిపుల్ చేయాలి. సో చూడండి 2 3s are 6, 2 2s are 4. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 ఉంది, నెక్స్ట్ R ఎంత అవుతుంది 1. సో అంటే ఇవి ఏమవుతాయి PQR అనే అవుతాయి. మనకి ఇప్పుడు ఏం అడిగారు, మొత్తం అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 27,500 అనేది ప్రాఫిట్ వస్తే అందులో R కి ఎంత వెళ్తుందని అడిగారు. R కి ఎంత వెళ్తుందంటే ఏం చేస్తాం, R కి ఎంత వస్తుంది, ఎన్ని పార్ట్స్, 1 పార్ట్, 1/. సో టోటల్ ఎంత అవుతుంది, ఇది 11. 6 + 4 + 1 అంటే ఎంత 11. సో మొత్తం అమౌంట్ ఎంత 27,500. దీన్ని క్యాన్సిల్ చేయండి, ఎంత అవుతుంది 11 2s are 22, 11 5s are. సో 2500 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. The average of 6 numbers is 3.75. సో యావరేజ్ ఎంత 3.75. సో మనకి ఏం కావాలి, సమ్ ఫైండ్ చేద్దాం. సమ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఎంత 3.75 ఇంటూ మొత్తం ఎన్ని నెంబర్ 6 నెంబర్స్. 3.75 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది 22.5. నెక్స్ట్ దీనిలో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత, ఒక ఫస్ట్ 2 నెంబర్స్. సో ఇక్కడ ఏం చెప్పారు, 2 ఆఫ్ దెమ్ అంటే 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 3.2. టోటల్ ఎంత అవుతుంది, దీని యొక్క సమ్ 6.4 అవుతుంది. ఇంకొక 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 3.55. సో దీన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, దీని యొక్క ఆన్సర్ 7.1 అవుతుంది. రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగారు. సో ముందుగా ఏం చేస్తాం, ఈ టోటల్లో ఉండి ఈ 4 నెంబర్స్ తీసేస్తే రిమైనింగ్ 2 నెంబర్స్ సమ్ వస్తుంది. సో దాన్ని ఏం చేస్తాం, యావరేజ్ కావాలంటే బై 2 చేస్తాం ఫైనల్గా. అంటే 6.4 + 7.1 అంటే ఎంత అవుతుంది 13.5. ఈ 13.5 దీనిలో మైనస్ చేయాలి. సో 13.5 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 9. సో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ 9 అయితే యావరేజ్ కావాలంటే ఏం చేస్తాం, 2 నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంటే 9/2. సో 9/2 అంటే ఎంత అవుతుంది 4.5 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, హౌ లాంగ్ విల్ ఏ బాయ్ టేక్ టు రన్ అరౌండ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 25 meters ఇఫ్ హీ రన్స్ అట్ ద రేట్ ఆఫ్ 9 km/h. ఇలా ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉందంట, దీని సరౌండింగ్స్ లో పరిగెట్టాలి. సో ఒక సైడ్ ఎంత ఉంటుంది 25 meters ఉంది, ఇది 25 25 25 25. అంటే ఈ సరౌండింగ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ విధంగా పరిగెట్టి మళ్ళీ ఇక్కడ రావాలి. అంటే ఎంత డిస్టెన్స్ పరిగెడుతున్నట్లు 100 meters పరిగెడుతున్నట్లు. టైం అడిగారు, టైం ఈజ్ ఈక్వల్ టు హౌ లాంగ్ అంటే ఏంటది టైం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 100 meters, స్పీడ్ ఎంత 9 km/h.
సో ఇవి మీటర్స్లో ఉన్నాయి, ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది. దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే దేనితో మల్టిపుల్ చేయాలి, 5/18తో మల్టిపుల్ చేయాలి. ఈ 18 5కి పంపించేద్దాం ఇక్కడ. సో 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్. 5 ఎన్ని టైమ్స్, 20 టైమ్స్. 20 × 2 అంటే ఎంత, 40 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఫైండ్ ది 21st టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ 26, 20, 14, 8 ఇలా అప్ టు 7 ఇలా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే 26th టర్మ్ ఏమొస్తుందని మనం అడుగుతున్నారు. సో మనకి nth టర్మ్ అంటే 26th టర్మ్, ఆ లాస్ట్ టర్మ్ సమ్ ఫార్ములా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో జరుగుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే చూడండి, ఈక్వల్గా ఇలా తగ్గుతూ వెళ్తుంది. ఇంక్రీజ్ అవ్వడం తగ్గడం ఏదైనా జరుగుతుంది, ఈక్వల్గా జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడంతా 6 డిక్రీజ్ అయింది, ఇక్కడ 6, ఇక్కడ 6, నెక్స్ట్ 6 డిక్రీజ్ అయితే 2, అలా మనం 6 డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. డి అంటే ఏంటంటే కామన్ డిఫరెన్స్, ఈ అంటే ఫస్ట్ది, ఈ ఫస్ట్ ఏముందో ఫస్ట్ నెంబర్, n అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి అది, an అంటే ఏంటి చివరి నెంబర్. ఓకేనా, ఎంత టర్మ్. సో చూడండి దీన్ని ఏ విధంగా చేయాలి, ఏ ఫస్ట్ ఏముంది ఇక్కడ 26. సో ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏం తగ్గుతుంది, తగ్గితే మనం ఏం చేయాలి, డిఫరెన్స్ ఎంత అవుతుంది, -6 అవుతుంది. తగ్గితే మనం మైనస్లో చూస్తాం, -6. n అంటే ఎంత 26. సో ఎన్ని ఉన్నాయి మొత్తం నెంబర్స్ ఇక్కడ 21st ఉన్నాయి అంటే 21 మైనస్ 1. సో దీన్ని చేయండి ఇక్కడ 26 మైనస్ 21 మైనస్ 1 అంటే ఎంత 20. 20 × 6 అంటే ఎంత 120. 120లో మనం ఏం మైనస్ చేయాలి, 26ని మైనస్ చేయాలి. సో 26 మైనస్ 120 అంటే ఏమవుతుంది, -94 అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి 21st టర్మ్ ఏమొస్తుంది 94, -94 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, 4 boys and 6 girls can do a piece of work in 10 days. 4 boys ప్లస్ 6 girls. ఈ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ అనే వాళ్ళు ఎన్ని డేస్లో చేస్తారంటే వర్క్ ఇన్ 10 days. వైల్ 6 boys and 4 girls can do the same work in 8 days. ఇలా కాకుండా 6 boys ప్లస్ 4 girls వెళ్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 8 డేస్లో కంప్లీట్ అవుతుందంట. ఇన్ హౌ మెనీ డేస్ 4 boys and 2 girls. ఒకవేళ 4 boys 2 girls వెళ్తే ఎన్ని డేస్లో అవుతుందని అడిగారు. సో ముందుగా మనకి బాయ్కి గర్ల్కి మధ్య ఎఫిషియన్సీ ఫైన్ చేయాలి. ఫైన్ చేసిన తర్వాత టోటల్ వర్క్ ఏంటో ఫైన్ చేయాలి. తర్వాత ఎవరైతే చేయాలో వాళ్ళ ఎఫిషియన్సీతో మనం డివైడ్ చేయాలి దీన్ని. సో చూద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయా, 4 times 5 times. సో ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా చేద్దాం. ముందుగా దీన్ని ఒక స్టెప్ను మనం తగ్గించుకోవాలంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాం అలా చేయండి. 5 × 4 ముందు బాయ్స్ చూద్దాం, ఓన్లీ బాయ్స్ చూద్దాం. 5 4 అంతా 20b. సో 20b అనేది ఇక్కడ ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 6 4 24. 24కి 20కి డిఫరెన్స్ ఎంత 4b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మరలా 5 6 30 girls. 30 girls ఇక్కడ ఎంత అవుతుంది 4 4 16. 30కి 16కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది 14. సో బాయ్స్కి గర్ల్స్కి మధ్య రేషియో ఎంత అవుతుంది 7/2. అంటే ఏంటి, బాయ్ యొక్క ఎఫిషియన్సీ 7 parts అయితే గర్ల్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 2 parts అనేది అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, మనకి టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ కావాలంటే దీనిలో అయినా సబ్స్టిట్యూట్ చేయండి ఎఫిషియన్సీస్ని, లేదా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏదైనా ఒకటే వస్తుంది. టోటల్ వర్క్ కావాలంటే ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తా, బి ఉన్న దగ్గర 7 రాస్తా, జీ ఉన్న దగ్గర ఎంత రాయాలి 2 రాయాలి. అదేవిధంగా ఇక్కడ చేసినా అంతే, ఇక్కడ 7 ఇక్కడ 2 రాసినా అదే వస్తుంది. 7 4 అంతా 28, 6 2 అంతా 12. 28 + 12 అంటే ఎంత అవుతుంది 40. 40 × 10, 40 × 10 అంటే 400. టోటల్ వర్క్ ఎంత 400. దీన్ని ఎవరు చేయాలంట, 4 boys 2 girls. సో 4 boys + 2 girls చేయాలి. బాయ్ ప్లేస్లో ఎంత రాస్తాం మనం 7, గర్ల్ ప్లేస్లో ఎంత రాస్తాం మనం 2 రాయాలి. సో 4 7 28, 2 2 4. 28 + 4 అంటే ఎంత అవుతుంది 32. 16 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి, అవి 16 టేబుల్తో అవుతాయి. 16 2 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఈ నెంబర్ ఎవరితో క్యాన్సిల్ అవుతుంది 16 టేబుల్లో 16 25 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది 25/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉంది, ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ఏ బాస్కెట్ డబుల్స్ ఎవ్రీ టైం. సో ఏంటి 1 ఇలా 2 ఇలా ఎవ్రీ మినిట్కి ఎంత అవుతుంది డబుల్ అవుతున్నాయంట. సో 2 కాస్త ఏమవుతుంది 4, తర్వాత 4 కాస్త ఎంత అవుతుంది ఇక్కడ 8. సో ఇలా అప్ టు 7 మనకి ఇఫ్ ద బాస్కెట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాపిల్స్ ఇన్ అన్ అవర్. ఒక గంటలో ఆ బాస్కెట్ ఫుల్ అయిపోయిందంట. వెన్ వాజ్ ద బాస్కెట్ హాఫ్ ఫిల్డ్. సో సగం ఎప్పుడు ఫిల్ అయిందని అడుగుతున్నారు, హాఫ్ ఎప్పుడు ఫిల్ అయిందని అడుగుతున్నారు. సో ఎంత టైంలో ఫిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద చూద్దాం. ఎవ్రీ మినిట్కి డబుల్ అవుతుంది, ఇలా 8 parts అవ్వాలి. సో ఎప్పుడు అవుతుంది, సో ఇక్కడ నుండి ఇక్కడ 1 minute,
ఇక్కడికి 2 minutes. సో చూడండి ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడికి ఎంత 3 minutes. సో ఇక్కడికి కరెక్ట్గా చూడండి ఇక్కడికి ఆఫ్ అయిపోయిందా, ఆఫ్ అయింది అంటే ఏంటి 1 minute ముందు ఆఫ్ అవుతుంది, 1 minute ముందే ఆఫ్ అయిపోతుంది అంటే ఏంటి లాస్ట్ స్టెప్ ముందే అవుతుంది. లాస్ట్ స్టెప్ అంటే మనకేంటి లాస్ట్లో ఏమవుతుంది ఆఫ్ ఫుల్ అయిన తర్వాత ఇది మరలా డబుల్ అవుతుంది కదా మనకి. సో ఆఫ్ ఫుల్ అవుతుంది తర్వాత డబుల్ అవుతుంది, నెక్స్ట్ మినిట్లో డబుల్ అయిపోతుంది, ఇది డబుల్ అవుతుంది. సో ఇక్కడతో అయిపోయింది అంటే ఏంటి ఈ 59 minutes. సో ఇక్కడ ఏంటి ఈ ఆప్షన్ దీని క్వశ్చన్ వైజ్ చూస్తే 1 hour కంప్లీట్ అవుతుందంట అంటే 59 minutesకి ఈ ఆఫ్ అయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఆఫ్ కంప్లీట్ అవ్వడానికి ఏమవుతుంది ఇది డబుల్ అయింది అనుకో, రిమైనింగ్ ఆఫ్ కూడా ఫుల్ అయిపోతుంది కదా, అంటే ఇంకొక 1 minute ఇది డబుల్ అయిపోతుంది అంటే 60 minutes. సో ఆఫ్ ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఫస్ట్ హాఫ్ ఫుల్ అవ్వడానికి 59 minutes పడుతుంది. సో రిమైనింగ్ ఫుల్ అవ్వడానికి ఇంకో 1 minute, టోటల్గా 60. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 59 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్లో మీకు ఇక్కడ 1 hour కాకుండా ఒకవేళ ఒక 2 hours అన్నాడు అనుకో, 2 hours అంటే ఎంత 120 minutes. సో దీనికి ఆన్సర్ అవుతుంది 190 minutes అనేది అవుతుంది, 1 minute తగ్గిస్తా ఉంది. ఒకవేళ 30 minutes అన్నాడు అనుకో 1 తగ్గిస్తే ఎంత 29 minutesకి ఆఫ్ ఫుల్ అవుతుంది. ఒకవేళ 129 అంటే 128 అనేది ఈ 129 అవుతుంది. సో ఇది డబుల్ అవుతుంది కదా. సో ఇలా చూడండి, సో ఇలా ఈ విధంగా ఎప్పుడైనా మీకు ఎన్ని అవర్స్ అని ఎన్ని మినిట్స్ అంటే దానిలో 1 minute తగ్గించి రాయండి సరిపోతుంది. 1 hour అంటే 60 minutes కాబట్టి 1 తగ్గిస్తే ఎంత అవుతుంది 59 minutes అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేసి ఈ వాల్యూ కావాలి మనకి, దీన్ని ఇటువైపు పంపిద్దాం, ఇటువైపు పంపించాలి. అప్పుడు ఏమవుతుంది మైనస్ అవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఇక్కడ యూనిట్ ప్లేస్ నుండే చేద్దాం, యూనిట్ ప్లేస్ నుండే. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్స్ ఏమవుతాయి, సో మనం ముందుగా సో 19 ఇక్కడే ఉంది 342. సో అంటే దాన్ని ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముంది 8, ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది 2 వస్తుంది. 19 అనేది కావాలంటే ఒకసారి రాస్తా దీనికోసం 9018. మీరు ఎగ్జామ్లో మాత్రం రాస్తూ చేయకూడదు, యూనిట్ ప్లేస్ డిజిట్స్ని యూజ్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు. సో ఇదంతా అవుతుంది 5072.19 368.312. అంటే మనం ఏం చేస్తాం ఈ రెండింటిని యాడ్ చేసి దీని నుండి మైనస్ చేయాలి మనం. ఇక్కడ ఏం లేదంటే ఏమవుతుంది 0, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 0 + 2 అంటే 2 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మైనస్ చేయాలి, 8లో 2 తీస్తే ఎంత రావాలి 6, ఈ చివరిన 6 రావాలి, చివరిన 6 వచ్చేవన్నీ ఉన్నాయి, ఇవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ సో నెక్స్ట్ అంటే ఇలా 116 వచ్చింది, ఇక్కడ 1 సరిపోయింది, మొత్తం అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 8 దీనికోసం చూద్దాం. సో దీనికోసం సో ఇక్కడ చూడండి ఇదంతా ఇది ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది, ఇక్కడ 8 + 2 అంటే ఎంత 10. 8లో మనం 10 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 0 అంటుంది, ఇక్కడ 0. 8లో 0 తీస్తే ఎంత రావాలి 8 రావాలి. సో ఈ పాయింట్ ముందు ఎంత రావాలి 8. సో ఆప్షనల్లో మనకి ఎక్కడుంది ఇలా 8 అనేది ఇక్కడ మాత్రం ఉంది. సో ఏమవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని యాడ్ చేసి దీనిలో మైనస్ చేయండి, ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎలా అయినా చేసుకోవచ్చు, కొంచెం ఫాస్ట్గా చేయండి, ఈజీ అయిపోతుంది. అదేనా ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ కూడా ఫాస్ట్గానే చేయొచ్చు మనం. నెక్స్ట్ సింప్లిఫై 108/36 × 1/4 + 2/5 × 3 1/4. దీన్ని సాల్వ్ చేద్దాం. ముందుగా డివిజన్ చేద్దాం. డివిజన్ 108/36 108/36 అంటే ఎంత అవుతుంది 3 × 1/4 అంటే 3/4 ప్లస్ 2/5 ఇంటూ 4 3 0 ఎంత 12 12 + 1 అంటే 13/4. సో 13/4 అనేది అవుతుంది. 2తో ఇది క్యాన్సిల్ అవుతుంది, 2 2 0. నెక్స్ట్ 3/4 ఉంది ఇక్కడ ప్లస్ 13/10. ఈ 10 ఇటువైపు వెళ్తే 30 4 13 0 అంటే ఎంత అవుతుంది 52 10 4 0 40. సో ఈజ్ ఈక్వల్ టు 82/40. సో 20 41 0 సారీ 2 41 0 2 20 0. సో దీని ఏం రాయొచ్చు 20 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది 20 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంకెంత ఎక్స్ట్రా ఉంది 1/20 2 1/20 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ ఫీల్డ్ ఈస్ 13.86 hectares. 1 hectare అంటే 10,000 meters square. ప్రతిసారి మనకి ఇది కూడా ఎవరైనప్పుడు గుర్తుపెట్టుకోండి 1 hectare is equal to 10,000 meters square. Find the cost of fencing if at the rate of 3.2 per meter. సో ఇక్కడ చూడండి దీనికి ఒక ఫెన్సింగ్ వేస్తారండి, సర్క్యులర్ ఫీల్డ్ ఉంది. ఫెన్స్ అనేది ఎక్కడ వేస్తారు ఈ సరౌండింగ్స్ కదా వేస్తారు, ఈ సరౌండింగ్స్ వేస్తారు. అంటే మనం ఏం ఫైన్ చేయాలి చుట్టుకొలత ఫైన్ చేయాలి, అంటే పెరిమీటర్ ఫైన్ చేసి మనం ఒక పర్ మీటర్కి 3 పాయింట్ అయితే మొత్తానికి ఎంత అవుతుందో దాన్ని ఫైన్ చేయాలి మనం. సో ఇక్కడ చూద్దాం దీన్ని ఏ విధంగా చేయాలో. ద ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ ఫీల్డ్ ఎంత ఇచ్చారు 13.86. ముందుగా పెరిమీటర్ ఫైన్ చేయాలి.
సో ముందుగా ఏరియా నుండి రేడియస్ వస్తుంది కదా, ఏరియా అంటే ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1386 హెక్టార్స్ అన్నారు. 1 హెక్టార్ అంటే ఎంత 10,000 మీటర్ స్క్వేర్. దీన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేద్దాం. మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 13.86 ఇంటూ 10,000 అంటే 138600 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేయండి. 11 2s 22, 11 2s 22, 11 1s 11, ఇంకెంత 28. ఇది 2 టైమ్స్, ఇది 6 టైమ్స్. సో ఇది 12600 అవుతుంది. ఈ 7తో దీన్ని మల్టిపుల్ చేస్తే ఇంకేది క్యాన్సిల్ అవుతుందా, 60 263 6300. 7తో దీన్ని మల్టిపుల్ చేయండి. సో ఈ 7 అనేది ఇక్కడ వస్తాయి. ఇది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఏ విధంగా చేయొచ్చు మనం, డైరెక్ట్గా దీని స్క్వేర్ ఏంటో తెలియాలండి. ఈ 63ని ఏమని రాయొచ్చు మనం, 63 7 9s 63, 100ని ఇంటూ 100 ఇంటూ 7. ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్ అవుతుంది, ఈ రూట్ ఈ 2 7స్కి ఒక 7 బయటకు వస్తుంది, 9 బయటకు వస్తే ఏమవుతుంది 3, 100 బయటకు వస్తే 10, 10 3s 30, 30 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది 210 అనేది మనకి ఏమవుతుంది రేడియస్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 210. రేడియస్ అనేది 210 అయితే నెక్స్ట్ మనకి ఏం కావాలి, పెరిమీటర్ కావాలి, 2πr కావాలి. 2 ఇంటూ 22/7 ఆర్ రేడియస్ ఎంత 210. సో ఒక హెక్టార్కి ఒక పర్ మీటర్కి ఎంత 3.2 పర్ మీటర్ ఖర్చు పెడుతున్నారు. మొత్తం దీనికి ఎంత ఖర్చు పెడతారు అంటే 3.2 డైరెక్ట్గా అక్కడ మల్టిపుల్ చేయండి, దీన్ని క్యాన్సిల్ చేయండి. సో 7 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 30. సో ఇక్కడ ఉండే 0 అనేది దాంతో దీనికి క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 30. సో 30లో లేదనుకుంటే ఈ 0 తీసేస్తే ఈ పాయింట్ పోయింది అనుకోండి, 7 3 21. ఇక్కడ మనం యూనిట్ ప్లస్ డిజిట్తో ఆన్సర్ చేద్దాం. 2 2s ఎంత 4, 4 3s 12 అంటే యూనిట్ ప్లస్ ఉంది 2 4 2 2s 4, 4 3s 12 2 ఉంది. నెక్స్ట్ 2 2s ఎంత అవుతుంది 4 అంటే యూనిట్ ప్లేస్లో 4 రావాలి. 4 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో మాత్రం ఉంది. సో ఆన్సర్ అవుతుంది సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం క్వశ్చన్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ వీడియోలో మనం జీకేఆర్ లేదనుకుంటే అథమెటిక్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.